నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అగ్రరాజ్యంలో ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. H1B వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్ తగిలింది. టెక్సాస్ స్టేట్ కాలేజీలో H1B వీసా ఉద్యోగుల నియామకాలను ట్రంప్ సర్కార్ నిలిపేసింది. H1B వీసా కోసం ఎదురు చూస్తున్న ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. తాజాగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే కొత్త H1B వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. 2027 మే 31 వరకు అమల్లో ఉంటుంది. H1B వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని అబాట్ ఆరోపించారు. అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలన్నారు. విదేశీ కార్మికులను ఉపయోగించుకునే ముందు అర్హత కలిగిన అమెరికా కార్మికులను నియమించుకోవాలని స్పష్టం చేశారు టెక్సాస్ గవర్నర్ అబాట్. వర్క్ ఫోర్స్ కమిషన్ నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కొత్త H1B పిటిషన్లు దాఖలు చేయడాన్ని నిలిపివేశారు. దీంతో భారతీయ వృత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం కానుంది. H1B వీసాల స్టాంపింగ్, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు 2027లోకి మారాయి. ఇప్పటికే వేలాది మంది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. కాలిఫోర్నియా తర్వాత అత్యధిక H1B హోల్డర్లు ఉన్న రాష్ట్రం టెక్సాస్. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం 2025లో 6,100 మంది యజమానుల వద్ద ఉద్యోగాలు చేసేందుకు 40,000 మందికి పైగా H1B వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1,200 మంది పనిచేస్తున్నారు. దీంతో H1B వీసా రెన్యువల్ కోసం అప్లై చేసుకున్న వాళ్లకు నిరాశ ఎదురవుతోంది. సో ఓవరాల్గా ఈ H1B వీసా భారతదేశంలోంచి వెళ్తున్నటువంటి వాళ్లకు అమెరికా వెళ్ళాలి అనేటువంటి ఆస్పిరెంట్స్కు ఎంత మేరకు నష్టం చేకూరుస్తుంది? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో అనాలిసిస్ అందించడానికి ఇప్పుడే జాయిన్ అవుతున్నారు మురళీ మనోహర్ గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో మురళీ మనోహర్ గారు, టెక్సాస్ గవర్నర్ ఈ గ్రెగ్ అబాట్ ఈ ఆదేశాలు అనేవి ఎంతవరకు అప్లై అవుతాయి? ఓన్లీ ఇవి స్టేట్ కాలేజెస్ అండ్ ఏజెన్సీస్ కి మాత్రమే వర్తిస్తాయంటారా, లేదంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? స్టేట్ యూనివర్సిటీస్ కు ఆర్డర్స్ ఇచ్చారండి, ఏజెన్సీస్ కూడా ఆర్డర్స్ వెళ్ళాయి. కనుక అంతటా కూడా నియామకాలు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్ లో అయితే గవర్నర్ తీసుకున్న చర్యల కారణంగా ఆగిపోతున్నాయి. కానీ ట్రంప్ పాలసీ కూడా ఒకటి ఉంది కనుక దేశం అంతా కూడా ఎవరు అక్రమంగా వస్తున్నారు, ఎవరు సక్రంగా వస్తున్నారు అనేది తెలియని విషయం ఇంకా. కనుక అక్రమంగా వచ్చేవాడనైతే ఆపాలి అనేది ట్రంప్ యొక్క గట్టి నిర్ణయం. వీలైనంత వరకు అమెరికా వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలి, క్వాలిఫికేషన్స్ ఉండి టాలెంట్ ఉన్న అమెరికన్స్ ను వదిలేసి విదేశీలోకి ఇవ్వకూడదు అనేది చాలా గట్టిని. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనేది ఒక నినాదం ట్రంప్ తీసుకున్నాడు. ఇది అన్నిటి కారణంగా ఈ రోజు రాష్ట్రాల్లో కూడా ఈ చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ముఖ్యంగా ట్రంప్ తో చనువుగా ఉండి లేదా ట్రంప్ తో కలిసి పనిచేస్తున్న ప్రభుత్వాలు ఎక్కడెక్కడున్నో అక్కడంతా కూడా ఈ చర్యలు ప్రారంభమైపోయాయి. కనుక ఇది గందరగోళమే కాదు, మొత్తానికి టెన్షన్ గానే ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాము. మనకందరికీ తెలుసు ముఖ్యంగా ఈ H1B వీసాల అర్హత, ఎందుకంటే కాస్త టాలెంటెడ్ వాళ్ళకి, మన ఐటీ వాళ్లకు బాగా వస్తాయి ముఖ్యంగా. కనుక ఐటీ ఉద్యోగస్తులు భారీగా వెళ్ళేవాళ్ళు. ఇంచుమించు ఇప్పుడు మన తెలంగాణలో, ఆంధ్రాలో తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ. ప్రతి ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో. ఇప్పుడు పోనీ అబ్బాయిలనే పంపాలి అంత దూరం అమెరికాలని, అమ్మాయిలు ఎందుకు అనేది ఏమి లేదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా హాయిగా వెళ్తాం, అబ్బాయిలకు ఈక్వల్ గా వెళ్తున్నాం. దాంతో ఏమైంది అంటే ఓ రకమైన మోజు, అమెరికా వెళ్ళాలనే మోజు. ఇంటింటికి ఒక అమెరికన్ ఉన్నారు ఇప్పుడు మనకు. దాంతో టెన్షన్ అంతా భారతదేశానికే కాదు, టెన్షన్ అంతా కూడా తెలుగు వాళ్ళకే ఎక్కువ ఉంది. 71% H1B వీసా కలిగిన వాళ్ళు భారతీయులే అమెరికాలో. ఆ 71%లో సుమారుగా 40% అనుకుంటాను తెలుగు వాళ్ళు ఉన్నారు. కనుక మనకి ఎక్కడ చూసినా ఇంటింటా, పక్కింట్లో, మన అపార్ట్మెంట్స్ లో ఎంతో మంది అమెరికా పిల్లలు రావడము పోవడం ఇవన్నీ చూస్తుంటాము. తల్లిదండ్రులు, అమెరికాలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు మనకు. సర్వసాధారణమైనటువంటి విషయం. ఇప్పుడు ఇన్నాళ్ళు చాలా బాగుండే, ఐటీ పిల్లవాడు, ఐటీ అమ్మాయి అనేప్పుడు చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఒక
టెన్షన్ అనేది వీళ్ళలో స్టార్ట్ అయింది. చాలా మంది ఇక్కడికి వచ్చారు ఇప్పుడు. మీరు దీన్ని దీన్ని రినివల్స్ కొరకు వచ్చారు, స్టాంపింగ్ కొరకు వచ్చారు ఇక్కడికి. వీసా యొక్క స్టాంపింగ్ కొరకు వచ్చారు. వచ్చాక ఆర్డర్స్ వచ్చాయి. ఇది ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఈ వేట ఇంకా ఎక్కువైంది. 2005లో వెళ్ళాల్సిన వాళ్ళు వాయిదా పడి 2006కు వచ్చారు. 2006లో వెళ్దాము అని అంటే ఇప్పుడు 2007కు వాయిదా పడిపోయింది. అలా సుమారుగా 18 నెలలు వాయిదా పడ్డటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎంత కష్టం అంటే ఇది, ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు భర్త ఇక్కడ వచ్చారు, భార్య పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళ రెంట్ ఎలా కట్టాలి? వాళ్ళు ఉంటారా? వాళ్ళకు ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందా? పోనీ వాళ్ళ జీవనోపాధి ఏంటి? ఇది సమస్య. పోనీ భర్త అక్కడ ఉన్నారు, భార్య ఎక్కడికి వచ్చింది? స్టాంపింగ్ కొరకు వచ్చింది. ఇక్కడ మొత్తం వీటి దగ్గర కౌన్సిలేట్స్ దగ్గర అంతా కూడా లైన్ లో పెద్ద వరుసలో నిలబడ్డారు ఇప్పుడు. ఎక్కడ చూసినా చెన్నై, బాంబే, ఢిల్లీ ఎక్కడ ఖాళీలు లేవు, అసలు స్లాట్స్ లేవే లేవు. అవును. టైం స్లాట్స్ లేవే లేవు, నెలలుగా ఖాళీగా ఉన్నాయి. సో ఇవన్నిటికీ తోడు వేరే దేశాల్లో కౌన్సిలేట్స్ వెళ్ళి అక్కడ కూడా రినివల్స్ తీసుకునే ఆ ఒక వసతి ఉండేది మనకు గతంలో. ఇప్పుడు అది కూడా రద్దు చేశాడు ట్రంప్. కనుక ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశం లోనే మీరు దీన్ని చేసుకోవాలి, రినివల్స్ చేసుకోవాలి, స్టాంపింగ్ చేసుకోవాలి అనే ఒక నిబంధన, కొత్త నిబంధన వచ్చింది. దీంతో మీరు పక్కలున్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, లేకపోతే అమెరికా, పాకిస్తాన్కో వెళ్ళి చేసుకోవచ్చా అంటే అది కూడా లేదు, అవకాశాలు లేకుండా చేశారు. సో ఈ కష్టాలన్నీ మొదలయ్యాయి. తప్పదు ఇంకా కొంతకాలము. నేను అమెరికా వాళ్ళు ఫ్రెండ్స్ తోటి కొందరితో మాట్లాడుతుంటే అంత ఆందోళన చెందాల్సింది కాదు, ఇది కొంత తాత్కాలికమైన సమస్యనే. బట్ స్క్రీనింగ్ జరుగుతుంది. నిజంగా సీరియస్ గా నిజాయితీగా వచ్చిన వాళ్ళు, దొంగచాటున కాకుండా ఇక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉద్యోగం సంపాదించుకొని నిజంగా వచ్చిన వాళ్ళు, ఏ గొడవల్లో లేకుండా ఉండేవాళ్ళు, ముఖ్యంగా అమెరికాకు వ్యతిరేకంగా మీరు ఇది చేయని వాళ్ళు, మీ రికార్డ్స్ బాగుంటే మీకేం అభ్యంతరం లేదు, ఆ సమస్య లేదు, లేట్ అవుతుంది కాస్తే అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. భయం చెందాల్సిన అవసరం లేదనేది అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ట్రంప్ చూస్తే భయం వేస్తుంది చాలా మందికి. ట్రంప్ కారణంగా, దుందుడుకు కారణంగా ఏ నిర్ణయం తీసుకుంటాడో అనేటువంటి ఆందోళన అయితే కనిపిస్తుందండి. ఇది మళ్ళా ఈ రోజు కొత్తగా ఈ 1-2 డేస్ నుంచి మొదలైనటువంటి సమస్య. మనకు బహుశా భయపెడుతున్నాడేమో ట్రంప్ అని అనుకుంటున్నాను నేను. అండ్ H1B వీసా ప్రోగ్రామ్ ఒకటి దుర్వినియోగం అవుతోంది అనేటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి సార్. అవి ఎంతవరకు వాస్తవం అంటారు? అండ్ మీరు అన్నట్టుగా ఈ H1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 2027 వరకు పోస్ట్పోన్ చేశారు. సో అంటే బ్యాక్లాగ్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారు ఇంకా? ఈ బ్యాక్లాగ్స్ క్లియర్ కావడానికి సమయం పడుతుంది. అక్కడ అనుమతులు రానంత కాలం ఇక్కడ బ్లాక్లాగ్స్ కూడా క్లియర్ కావు. కనుక ఇదంతా ఒక పాలసీ మ్యాటరే ఇది. కనుక మీరు అన్నట్టు అంటే డూప్లికేట్ ఇవి దొంగదారుల్లో H1B తీసేవాళ్ళు మన వాళ్ళు తక్కువనే ఉన్నారమ్మా. వేరే ఇస్లామిక్ కంట్రీస్, పాకిస్తాన్ అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళవన్నీ అటువంటివి ఉన్నాయి, కానీ మన వాళ్ళు తక్కువే. మరీ తక్కువ అంటే తక్కువ, కనుక వాళ్ళకి ఇబ్బంది లేదు మన వాళ్ళకు. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది ఏంటి అంటే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఒకటి పెట్టారు నిబంధన. కనుక అందరి కూడా సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఈవెన్ మీకు ఇక్కడ ఈ బ్లాక్ లాగ్ క్లియర్ రావాలంటే కూడా అది కూడా క్లియర్ కావాల్సిందే. దీంట్లో ఏమవుతుంది అంటే వాళ్ళకు వచ్చిన పెద్ద సమస్య, ఉదాహరణకు ఆ మధ్య వైట్ హౌస్ పైన దాడి జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ అది వచ్చి ఉంది, దాని ప్లానింగ్ అంతా జరిగినట్టు తెలిసింది. కనుక ఈ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు సోషల్ మీడియాను ఇటువంటి ఏమంటామా దుర్మార్గమైన కార్యక్రమాలు, టెర్రర్ కార్యక్రమాలకు సోషల్ మీడియా ఉపయోగించారు. అయితే ఇంకా అన్నిటికన్నా ఘోరం ఏంటంటే యూనివర్సిటీలో చదివే విద్యార్థులు వీళ్ళు అప్పుడప్పుడు ముఖ్యంగా ఈ ఇస్లామిక్ కంట్రీస్, గాజా ఈ ఉద్యమం వచ్చినప్పుడు అందరు కూడా చాలా మంది ఇస్లామిక్ కంట్రీస్ వచ్చిన వాళ్ళంతా కూడా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా చేస్తే పర్వాలేదు, కానీ గాజా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా వీళ్ళ స్టాండ్, తర్వాత క్యాంపెయిన్ చేశారు. చాలా మంది సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశారు. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనిపించింది. అమెరికా యొక్క స్టాండ్కు అది విరుద్ధమైంది కనుక అమెరికా భరించలేకపోతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇక్కడ ఎంతమంది తయారవుతున్నారు, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేటువంటి ఒక భయం కూడా ఉంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే పిరికి దేశం.
కనుక ఏడో ఒక చిన్న మందు పాత్ర మన దగ్గర రోజుకు 10 మందు పాత్రలు పేలుతూ ఉంటాయి. పోలీసులు చనిపోతుంటారు, కామన్ మ్యాన్ చనిపోతుంటారు, ఆ రైళ్లు ముక్కలై పడిపోతుంటాయి. అయినా లేస్తాం దులుపుకుంటాం, బ్రతికిన వాళ్ళైతే మళ్ళీ పరిగెత్తుతూనే ఉంటారు. అమెరికాలో, యూరోప్ కంట్రీస్ లో అట్లా కాదు. ఒక్క ప్రాణం పైన వాళ్ళు గజగజ వణికిపోతారు. మీరు ఒక రూట్ లో అండర్ గ్రౌండ్ లో ఒక దగ్గర బాంబు వెళ్తే ఒక 5 ఏళ్ళు ఆ ఏరియాకు వెళ్ళారు. అన్ని తెరిచినా ఓపెన్ చేసినా కూడా వెళ్ళలేదు, వాళ్ళకి భయం అది. యా అలాంటి కమ్యూనిటీ వాళ్ళది. కనుక భయపడుతున్నారు. సోషల్ మీడియాను మాత్రం చాలా తరోగా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీరు H1B వీసాలో ఏ ఉద్యోగం తెచ్చుకున్నారో ఆ ఉద్యోగం కాకుండా మరో ఉద్యోగం చేస్తున్నట్టు కూడా మీరు సోషల్ మీడియాలో తెలియక పెట్టేస్తున్నారు. నువ్వు ఎక్కడున్నావు, మనం ఎక్కడున్నాము చెప్తుంటాము, కంటిన్యూస్ గా టెంప్ట్ అయిపోయి ఇక్కడ ఉన్నాను నేను, ఈ రోజు ఉన్నదే చూసుకుంటున్నావు కానీ నువ్వు ఎక్కడ ఉండాలి, ఏడుండాలి, ఉండలేదు ఎందుకు అనేది క్వశ్చన్ వస్తుంది. వెంటనే రికార్డ్స్ లో దొరికిపోతున్నావు. కనుక ఒక ఉద్యోగం చెప్పావు, వీసాలో ఒక రకంగా ఉంది, చేస్తున్నది ఇంకో రకం ఉంది, ఇంకెక్కడో ఉన్నావు, ఇవన్నీ దొరికిపోతున్నాయి. దీంట్లో మన వాళ్ళు కూడా చాలా మంది పట్టుబడ్డారనే విషయం అర్థమవుతుంది. కనుక అత్యధికంగా ఇప్పుడు బాగా స్క్రీన్ చేసి నిలబెడుతున్నటువంటి విషయము సోషల్ మీడియా వెట్టింగే. ఇది కొద్దిగా మన వాళ్ళు పాపం తెలియక అమాయకంగా అన్ని పెడుతూ పోవడం వల్ల కూడా వచ్చినటువంటి సమస్య. బహుశా ఇవన్నీ క్లియర్ అవుతాయి ఎప్పటి వరకైతే మీరు రాంగ్ థింగ్స్ చేయరో, ఎప్పటి వరకైతే మీరు టెర్రర్ యాక్టివిటీలో లేరో పెద్దగా అమెరికాకు సమస్య కాదు. భారతీయుల పట్ల ఆ ఒపీనియన్ లేదు, టెర్రర్ యాక్టివిటీలో ఉంటారనే ఇది ఒపీనియన్ లేదమ్మా. రైట్. మురళి గారు, అయితే కరెంట్గా H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? రైట్. మురళీ మనోహర్ గారు, కరెంట్ H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళ రెన్యువల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఎక్స్టెన్షన్స్ కావచ్చు, ఇవేమన్నా ఎఫెక్ట్ అవుతాయంటారా? ఐటీ రంగంలో ఉండి మీరు టాలెంటెడ్ అయ్యి ఉండి అక్కడి అవసరాలు తీరుస్తున్నంత కాలము వీళ్ళకి ఏ సమస్య లేదండి. ముఖ్యంగా ఏమంటాము, తెరవనికి వీటిలో లేరు, మీ క్యారెక్టర్ చాలా క్లీన్ గా ఉన్నప్పుడు ఏ సమస్య లేదు. ఇప్పుడు కాకపోతే రిన్యూవల్స్ కాస్త వాయిదా పడుతున్నాయి. బట్ తప్పకుండా ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న వాళ్ళైతే చాలా గట్టిగా చెప్తున్నారు, అందరికీ వస్తాయి, తప్పకుండా వస్తారు. ఉద్యోగం అక్కడ ఆల్రెడీ సెటిల్ అయింది. చాలా కంపెనీస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాయి. తర్వాత ఉదాహరణకు ఒక 2025లోనే సుమారు 6,000 కంపెనీలు మన వాళ్లకు అంగీకరించాయి తీసుకోవడానికి. అలా వెయిట్ చేస్తున్న వాళ్ళు 40,000 మంది ఉన్నారు. ఆ కంపెనీ 6,000 కంపెనీలు అంగీకరిస్తారు. 40,000 మందిని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వీళ్ళంతా జస్ట్ ఓకే చేస్తే వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళంతా ఊరికే టాలెంట్ ఉన్న వాళ్ళు, అన్ని పరీక్షలు వాళ్ళు సక్సెస్ గా చేసిన వాళ్ళు. కనుక వీళ్ళందరికీ వస్తాయి. అలాగే అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు రిన్యూవల్స్ కొరకు వచ్చారు, వాయిదా పడ్డది, దీని కారణంగా బ్యాక్లాగ్స్ కారణంగా వాయిదా పడ్డది, ఇవన్నీ కూడా వస్తాయి. కొద్ది ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా చిన్న బేబీ ఉంటుంది, మదర్ అక్కడ ఉంటుంది, వైఫ్ అక్కడ ఉంటుంది, చైల్డ్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళ టెన్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రంప్ యొక్క దుందుడుకుతనం కారణంగా ఉంటుంది. కానీ వీళ్ళందరికీ వస్తాయండి, ఎందుకంటే వాళ్ళ అవసరం కూడా ఉంది. అమెరికా కంపెనీస్ కూడా వాళ్ళకి మనుషులు లేరు అక్కడ, ఇంత గొప్ప టాలెంటెడ్ ఉన్న మనుషులు ఏం లేరు. ఇప్పటికైతే చెప్పుకోవడానికి ఒక ఓటు బ్యాంకును గట్టిగా చేయడానికి, చూడండి నేను మీతో ఉన్నానని చెప్పుకోవడానికి ట్రంప్ ఈ పాలసీ తీసుకున్నాడు. వాస్తవం కూడా శృతి మించిన పోయి వీళ్ళు వలసదారులు అక్కడ ఎక్కువ అయిపోయింది. కనుక ఫేక్ వలసదారులు వీళ్ళంతా కూడా జినాయిన్ వలసదారులు కాదు. వాళ్ళ వల్ల చాలా ప్రమాదం కూడా ఉంది అమెరికాకు. ఇది ఒక బ్యాలెన్స్ చేసేంత వరకు డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంతకాలం పోతే నేను అనుకుంటాను తప్పకుండా అక్కడి వ్యవస్థలు బలంగమైన వ్యవస్థలు కనుక ఇవన్నీ కూడా స్టాంపింగ్ అది అయిపోయిన తర్వాత, సోషల్ మీడియా స్క్రీనింగ్ ఇలాంటివి అయిపోయిన తర్వాత తప్పకుండా వాళ్ళు చెప్తున్నారు, మీ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఒక సేయింగ్ ఉంది. కానీ ఇప్పుడు అమెరికాలో అధికారులు ఏమంటున్నారు అంటే, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫేస్, వీ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ ఫేస్, యువర్ ఫేస్బుక్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఫేస్బుక్ అన్ని రికార్డ్ అవుతుంది కనుక. సో ఇలాంటివి అన్ని వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒక ట్రంప్ దుందుడుగానే అనొద్దు, వాళ్ళ మిషనరీ చాలా బలమైన మిషనరీ కనుక వలసవాదుల్లో ఎంతమంది నిజమైన వాళ్ళు, ఫేక్ ఎంతమైన వాళ్ళు, ఫేక్ మాత్రం తప్పకుండా పంపించేస్తారు వాళ్ళు. ముఖ్యంగా ఈ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో థ్రెట్ ఉంది. ఇండియాలో నుంచి వచ్చిన ముస్లిం అనంగా కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇవన్నీ కొద్దిగా క్లియర్ అయ్యేంత వరకు
ఉండే సమస్యలే తప్పితే ఇవన్నీ రీషెడ్యూల్ అవుతున్నాయి. అన్ని వీసాలన్నీ రీషెడ్యూల్ అవుతున్నాయి. అందరికి కూడా వస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా కాలిఫోర్నియా తర్వాత అత్యధికంగా టెక్సాస్ లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టెక్సాస్ గవర్నరే గట్టిగా కూర్చున్నాడు. అది చాలా ఎక్కువ మంది నష్టపోయే పరిస్థితి అక్కడే ఏర్పడ్డది. అందుకే సో ఈ ఇప్పుడు మరి ఆందోళన అంటే ఎక్కువ. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ పాలసీని నేషనల్ వైడ్ గా ఇంప్లిమెంట్ చేస్తుందంటారా, లేదు అని అంటే ఓన్లీ టెక్సాస్ వరకే పరిమితం చేస్తుందా? ఉమ్. తప్పకుండా నేషన్ వైడ్ చేస్తాడు ఆయన. ట్రంప్ మానసిక స్థితి మనకు తెలుసు కనుక ఆయన ఊరికే ఉన్నాడు. ఇప్పుడు మజా వస్తుంది, దీంట్లో ఎంజాయ్ చేస్తాడు. టెక్సాస్ చూసి మన వాళ్ళ ఆందోళన చెప్తున్నదాన్ని చూస్తాడు. ముఖ్యంగా చాలా అక్కసుతో ఉన్నాడు ట్రంప్ ఇప్పుడు ఇండియా పైన. తాను టారిఫ్లు పెట్టాకనే ఈ గొడవంతా మొదలైంది. మొండివాడు, ఆ శృతి మించిన టారిఫ్ పెట్టాడు. రష్యా నెపం చూపాడు కానీ టారిఫ్ పెట్టి మనం లొంగదీయాలని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నట్టుగా మనం లొంగలేదు. అది ఇంకా ఆయనను టెంప్ట్ చేస్తా ఉంది. అందుకే ఎంత దిగజారాడంటే పాకిస్తాన్ మునీర్నో వీళ్ళని కూడా తీసుకొచ్చి బిర్యానీ పెట్టి ఆనందిస్తున్నాడు. కానీ ఇవన్నీ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి EU ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ Deals. ఇదంటే డీల్స్ అంటామో, అలాంటి డీల్ జరిగేసరికి ఆయన ఇది బియాండ్ ఈజ్ ఇమాజినేషన్. 20 ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్న ఒక సమస్య క్లోజ్ అయిపోయింది. ఇక మనకు ఇంకా అమెరికా పైన డిపెండెన్సీ కూడా భారీగా తగ్గబోతుంది. EU మెంబర్స్ కూడా ఇసుగు వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా. యూరోపియన్ యూనియన్ అంటే ఏముంటుంది, అమెరికా యొక్క కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు వీళ్ళు. అలాంటిది వాళ్ళకే విసుకొచ్చేసింది. అమెరికా ఏం చేస్తుందో తెలియదు. మన అమెరికా మనకు అనుకూలంగా ఉంటుందా, మనకు వ్యతిరేకం అనేది కూడా అర్థం కాని నాటో కంట్రీస్ కానీ EU కానీ అందరూ విసుగు చెంది ఉన్నారు. అందుకే నేరుగా ఇక్కడికి వచ్చేస్తాం. ఒకప్పుడు EU మనం అంటే కూడా చాలా కోపమే. మనం ఫార్మసీని మొత్తం 700 కంపెనీస్ బ్యాన్ చేశారు వాళ్ళు. కోవిడ్ టైంలో కూడా మన పైన వాళ్ళు చాలా ఇదిగా ఉండారు. తర్వాత ఇప్పుడు మార్చుకుంటూ వచ్చేసారు. అయ్యో ఇండియానే స్టేబుల్ గా ఉంటుంది అనేటువంటి ఒక పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. నిన్న మనం చూసాము, ఇద్దరు అధ్యక్షులు వాళ్ళు వచ్చి మన ప్రోగ్రామ్ లో పాల్గొనడం, రిపబ్లిక్ డే పర్యటన పాల్గొనడం, అలాగే అగ్రిమెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి. ఇప్పుడు మన యొక్క ఆర్థిక వృద్ధి రేటు కూడా మరింత వేగం అయిపోతా ఉంటుంది. కనుక ఇంతగా డిపెండెన్సీ ఎదురు చూసి కళ్ళ కాయలు పెట్టుకొని ఎదురు చూసాం. ఏమీ అనకుండా కూర్చున్నారు మోడీ గారు. మరి అందరూ మన దేశంలో అందరు ఏమన్నారంటే, ఏంటి వాడు ట్రంప్ అంతగా అంటుంటే కూడా మోడీ ఏమన్నాడు, ఎందుకు, ఏం నేరం చేశాడు అని ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ డిప్లొమసీలో అది కాదు. డిప్లొమసీలో ఎప్పుడు కూడా మోడీ అనే ఒక వ్యక్తి కాదు, ఆయన 140 కోట్ల మంది వాయిస్ అది. కనుక ఆచితూచి మాట్లాడడం, అవసరాన్ని తగినంతనే మాట్లాడడం అనేది ఆయన చేశాడు. అలా ఆయనతో ఎక్కడ కూడా తగ్గకుండానే మేము తగ్గిస్తున్నాను, రష్యా నుంచి ఇవి కూడా తగ్గిస్తున్నాను అని కూడా చెప్పాడు. అయినా సరే ఆయన దుందురుకుతనం ఆపలేదు. ఈవుతో ఈ రోజు సెట్ అయ్యారు కనుక నేను అనుకుంటాను ఇలాంటివన్నీ కూడా దాంతో టెంప్ట్ అయ్యి ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇంకా ఎక్కువ. కానీ ఎంత దూరం పోతాడు, ఆయనకు నష్టం అవుతుంది. టెక్నాలజీ ఆయనకు అవసరం ఉంది, IT పీపుల్ ఆయనకు అవసరం ఉంది. తప్పకుండా మన అవసరం అమెరికాకు ఏర్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్స్ అమ్మా. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ